సంజన గారైతే ప్రభంజనం సృష్టించేస్తున్నారండి. టాస్కుల్లో అదరగొట్టేస్తున్నారు. దేంట్లో అయినా కూడా ఆవిడ స్టాండ్ తీసుకోవడం కానీ, అన్నిట్లో పాపం ఫిజికల్ టాస్కుల్లో ఎక్కడో అందరూ నన్ను కార్నర్ చేస్తున్నారని 2 డేస్ నుంచి బాగా ఫీల్ అవుతున్నారు. అంటే ఈ వీక్ నామినేషన్స్ లేదు, ఇంకా వెళ్ళిపోయే దానికి 1 వీకే ఉంది. సో అంతా హ్యాపీగా ఉందాం, మంచి బట్టలు వచ్చాయి అవి ఇవి అనుకుంటుంటే అందరు కలిసి మొన్న ఆవిడనే కార్నర్ చేసి 0 పాయింట్స్ ఇవ్వడం. ఫస్ట్ టైం ఆవిడనే గేమ్ నుంచి తీసేశారు, సెకండ్ టైం ఆవిడనే గేమ్ నుంచి తీసేశారు. బట్ స్టిల్ ఇదేంటి బ్యాక్ స్టాప్స్ కావచ్చు, ఇంత కార్నర్ చేస్తున్నా కూడా మళ్ళీ ఆమె గెట్ బ్యాక్ అయ్యి టాప్కి రావడం అనేది మామూలు విషయం కాదు. అసలు ఏం టాస్కులు జరిగాయి ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఇంకొకటి ఏంటి అంటే పాపం లీస్ట్ పాయింట్స్ వల్ల ఎవరు అవుట్ ఆఫ్ ద రేస్ అంటే సుమనన్న అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళిపోవడం, ఈ పాయింట్స్ కోసం బర్నీ గారు స్టాండ్ తీసుకోవడం నిజంగా చాలా బాగా అనిపించిందండి. సో ఏం జరిగింది ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. సో నిన్నటి వరకు చూసుకుంటే మనకి లీస్ట్లో సుమన్ గారు లీస్ట్లో ఉన్నారు అండ్ సంజన గారు లీస్ట్లో ఉన్నారు చూసాము. సుమనన్న సంజన గారు అటు ఇటు కొంచెం పాయింట్స్. ఆల్రెడీ సంజన గారు పాపం 2 టాస్క్లు ఆడలేదు. సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేయడం వల్ల వచ్చిన 20 పాయింట్స్ అండ్ మొన్న రోప్ దీంట్లో పాయింట్స్ అలా వచ్చినవి తప్పితే 2 సార్లు ఆవిడకి గేమ్ ఆడడానికి ఛాన్స్ ఇవ్వలేదు. ఇంకా డబ్బులు అంటారా 0 అలా ఇలా చేసి ఆవిడకే 0 అవ్వడం జరిగింది. బట్ అంత లీస్ట్లో ఉండి ఆవిడ ఎలా ఫస్ట్కి వచ్చారు. అండ్ నిన్న చూసాము ఇమాన్యుల్ 170 అండ్ డెమాన్ 150 వీళ్ళే టాప్లో ఉన్నారు. నెక్స్ట్ అక్కడ జరిగింది ఏంటి, ఇద్దరిని తీయాలి అనుకుంటే డెమాన్ని అండ్ ఇమాన్యుల్ని తీశారు. నెక్స్ట్ టాస్క్ జరగబోతుంది కదా. సో ఈ టాస్క్లో ఫస్ట్ బర్నీ గారు వచ్చారు అండ్ తనుజ సెకండ్ రావడం. వీళ్ళు ఆల్రెడీ ఓట్ అప్పీల్, తనుజకి ఓట్ అప్పీల్ వచ్చేసింది ఇమాన్యుల్కి అండ్ తనుజ ఓట్ అప్పీల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరిని తీసేశారు. నిన్న బర్నీ గారు అన్నారు చూసారా, వాళ్ళు తెలివిగా సంజన గారి పేరు చెప్పకుండా మన ఇద్దరి పేరు చెప్పారు. ఎందుకంటే రేపు ఏదైనా సపోర్టింగ్ టాస్క్ అలా వస్తే ఇప్పుడు డెమాన్ పవన్ అదే చెప్పాడు, బర్నీ అన్న సుమనన్న అని, ఇమాన్యుల్ అదే చెప్పాడు. సో నిన్న మిమ్మల్ని తీయలేదు కదా అని చేసి అటు ఇటు చేసి మన ఇద్దరిని తీయడానికి చూస్తారు. సో అదే ఇంకా ప్లాన్ అన్నట్లు బర్నీ గారు అన్నారనమాట. అది మాత్రం నిజమే. ఈరోజు మనం టాస్క్లో గమనించుకుంటే అంటే ప్రోమోలో చూసిన ప్రకారం జోకర్ టాస్క్ ఉంది కదా, బాల్స్ సంథింగ్ ఇలా గట్టిగా కొడితే ఆ బాల్ వెళ్ళి జోకర్ ఫేస్ మీద తగలాలన్నమాట. వాళ్ళకి పాయింట్స్ వస్తాయి, ఎన్ని బాల్స్ తగిలితే అన్ని పాయింట్స్ అన్నట్లు. సో ఇక్కడ బర్నీ గారు ఏమో సంచాలకంగా పాయింట్స్ రాస్తున్నారు, సుమనన్న కూడా పక్కన కూర్చున్నారు. అలా ఇలా చేసి ఎలాగో కళ్యాణ్ టికెట్ ఫినాలే గెలవడం వల్ల పాపం టాస్క్లు ఆడే ఛాన్సే లేదనమాట. ఇంకా వీళ్ళిద్దరిని అటు ఇటు చేసి వీళ్ళిద్దరిని టాస్క్లు ఆడనీయకుండా చేశారనమాట. అయితే ప్రోమోలో చూసిన ప్రకారం సంజన గారిది బాల్ పక్కకి వెళ్తుంది, ఇమాన్యుల్ది పక్కకి వెళ్తుంది. సంజన గారు అక్కడ పాయింట్అవుట్ చేశారు. సంజన గారు ఏమి అక్కడ అదేంటి ఇమాన్యుల్ని టార్గెట్ చేయట్లేదు. బికాస్ ఇమాన్యుల్ ఎలాగైతే ఆయన గేమ్ కోసమే ఆడతాడో, ఆయన గేమ్లో ఉన్నప్పుడు ఎదుట ఎవరున్నా కూడా నేను గెలవాలనుకుంటాడు. సంజన గారు కూడా కొంచెం ఇప్పుడు ఏంటి అంటే అట్లా పీక్ స్టేజ్లో ఉన్నారు కదా, మనము ఆడాలి అని ఆవిడ ఆడుతున్నారు. అంతేగాని ఏదో ఇమాన్యుల్ని టార్గెట్ చేయడము అది కాదు. అండ్ ఇమాన్యుల్ వల్ల ఆవిడ కొంచెం హర్ట్ అయి ఉన్నారు. ఆవిడకైతే ఆ బాధ ఉందన్నమాట. ఎందుకంటే అంటే నా కోసం సపోర్ట్ చేయలేదు, అలా ఇలా చేసి నన్నే తీసేశారు అని. బట్ ఆ రోజు ఇమాన్యుల్ మైండ్ గేమ్ సంజన గారు అర్థం చేసుకోలేకపోయారు. అది మనం ఏం చేయలేము. సో ఇలా ఉంటే ఆ బాల్ టాస్క్లో సంజన గారు అయితే ప్రభంజనం సృష్టించేశారు. మనం చూసుకుంటే అక్కడ బాల్ పడిపోయింది కదా, ఎలాగబ్బా అనుకున్నాం. ఫస్ట్ సంజన గారు వచ్చారనమాట. దాంతో లీడర్ బోర్డే మారిపోయింది. ఎందుకంటే ఒక టాస్క్ చాలు కదా. ఇప్పుడు 100 ఉన్న వాళ్ళకి కూడా 100 వచ్చి అక్కడ 100 ఉన్న వాళ్ళకి 20 వస్తే వాళ్ళు లీస్ట్కి వస్తారు, వీళ్ళు ముందుకు వెళ్తారు. సో అలా జరిగిందనమాట. నెక్స్ట్ టాస్క్ కూడా ఏంటి స్పెల్లింగ్స్ టాస్క్ ఏదో పెట్టారంట. దాంట్లో కూడా సంజన గారు పాపం ఇన్ని రోజులు ఆవిడ ఏదైతే ఫిజికల్ టాస్క్లు ఎలా అబ్బా అని ఫీల్ అవుతూ ఉన్నారో అలా కాకుండా నిజంగా మైండ్ గేమ్ అయితే అండ్ స్పెల్లింగ్స్ గేమ్. టాస్క్ ఎలా పెట్టారో తెలియదు కానీ బట్ సంజన గారు స్పెల్లింగ్స్ అదరగొట్టినట్లున్నారు. దీంట్లో కూడా ఫస్టే వచ్చారనమాట. ఈ 2 టాస్క్లు ఫస్ట్ రావడం వల్ల లీడర్ బోర్డులో ముందుకెళ్ళిపోయారు.
మరి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే నిన్నటి వరకు ఇమాన్యుయల్ డెమాన్ ఉంటే వాళ్ళనే టార్గెట్ చేశారు. అంటే మేము గెలుచుకొని వచ్చాం కదా, ఎఫర్ట్స్ పెట్టాం కదా అన్నారు కదా. మరి ఇప్పుడు సంజన గారి ఎఫర్ట్స్ని అర్థం చేసుకుంటారా? నిన్న డెమాన్ పవన్ కోసం కంటే కూడా ఇమాన్యుయల్ కోసం స్టాండ్ తీసుకున్నాడు. అంటే అన్న గెలుచుకుంటూ వచ్చాడు, కావాలంటే నన్ను తీయండి. తనుజతో కూడా డైరెక్ట్గా అదే చెప్పాడు, నన్ను తీయండి, అన్నం తీయకండి అనేసి. ఫస్ట్ నీ కోసం నువ్వు గేమ్ స్టాండ్ తీసుకోవయ్యా మనకు అనిపించినా కూడా ఆయన వినట్లేదు అనమాట. ఇమాన్యుయల్ కోసమే స్టాండ్ తీసుకున్నాడు. సో ఫైనల్గా ఈ 2 టాస్కుల్లో సంజన గారు గెలిచి ప్రపంచం అయితే సృష్టించారు. ఫైనల్గా లీస్ట్ ఉన్న వాళ్ళది, ఐ మీన్ సెకండ్ ప్లేస్ తనుజాకు వచ్చిందనమాట స్పెల్లింగ్స్ టాస్క్లో. ఇంకా లీస్ట్ ఉన్న వాళ్ళని అవుట్ ఆఫ్ ద రేస్ చేసేసారు. సో లీస్ట్ పాయింట్స్ ఉన్నది సుమన్ అన్నకి. సో సుమన్ అన్న పాపం అవుట్ ఆఫ్ ద రేస్ అనమాట. ఇక్కడ నిజంగా ఎమోషనల్ అనిపించింది. అంటే సుమన్ అన్నని అడిగారు, మీరు అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోయారు, మీ పాయింట్స్ ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారు అనేసి. ఇంకా తనుజ ఏదో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంది ప్రోమోలో చూస్తే. బర్నీ గారితో ఆయన అంటున్నారు, నాకు మీరు తప్ప ఎవరున్నారన్న ఈ హౌస్లో, మీకు ఇచ్చేస్తాను, మీరు తీసేసుకోండి అంటే అక్కడ బర్నీ గారు తీసుకున్న స్టాండ్ మాత్రం అదిరిపోయింది. ఏంటంటే నాకు కాకుండా ఇంకెవరికి యూజ్ అవుతాయి ఈ పాయింట్స్ అనేసి. అంటే సుమన్ అన్న కూడా సంజన గారికనే చెప్తాడు కదా. ఒకవేళ ఒకవేళ ఇప్పుడు ఆవిడ పోయినా ఈయనకే ఇస్తుంది, ఈయన పోయినా ఆవిడకే ఇస్తారు అన్న దీంట్లో ఉన్నారనమాట. ఎందుకంటే నిన్న మనం చూసాము వీళ్ళు ముగ్గురు, అంటే మనం ఓల్డ్ ఏజ్, మనమంతా ఒక బ్యాచ్, మనల్ని కలిసి వాళ్ళు తీసేయాలనుకుంటున్నారు ఏదో డ్యాన్స్ వేసుకుంటూ ఉన్నారు. బాగా అనిపించింది. ఎందుకంటే నిజంగానే బర్నీ గారిని టికెట్ టు ఫినాలేలోనూ టార్గెట్ చేశారు, దీంట్లో కూడా కొంచెం తీద్దామని ట్రై చేశారు, కానీ పాపం అటు ఇటు పోయి సంజన గారి పైన పడిందనమాట. ఇంకా సుమన్ అన్న కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. సంజన గారు అయితే ఫుల్ ఎమోషనల్, నేను అడగలేనన్నా ఎవరి దగ్గరికి వెళ్ళి. అది ఆవిడకి ఎక్కడ ఇదైందంటే, ఎప్పుడైతే వీళ్ళు సాక్రిఫైస్ చేశారో అని 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 ఎవరన్నా హెల్ప్ అడగాలంటే, అయ్యో వీళ్ళు చేసి మళ్ళీ అంటారే బాబు, ఎందుకు ఆ మాట అనిపించుకోవడం అన్నట్లు ఆవిడ ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు అనమాట. ఇంకా సుమన్ అన్న ఇచ్చేసరికి ఫుల్ ఎమోషనల్, అడగలేనన్నా సంజన గారికి ఇస్తున్నా అని చెప్పేశాడు. థ్యాంక్స్ అన్న అనేసి బాగా ఎమోషనల్ అయిపోయారనమాట. సో ఇంకా ఆ పాయింట్స్ రావడం, మనీని కూడా ట్రాన్స్ఫర్ చేశారు కదా. లీడర్ బోర్డులో అయితే హైలో నిలబడి ఉన్నారు. మరి ఓట్ అపీల్ ఛాన్స్ కూడా వచ్చింది సంజన గారికి. నిజంగా సంజన గారు డిజర్వ్ టు బీ ఇన్ టాప్ 5 అండి. ఎందుకంటే అందరూ ఆవిడ గొడవలు వేసుకుంటుంది, హౌస్ హార్మోని డిస్టర్బ్ చేస్తుంది అనేసి అంటారు, కానీ బట్ గేమ్ స్టార్ట్ చేసిందే ఆవిడ. కావాలని హౌస్ హార్మోని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు, వాళ్ళే ఉన్నారు. ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ చేయాలనో ఏదో ఒకటి చెయ్యాలి, ఖాళీగా ఉండకూడదు, మనం జనాలకు కనిపించాలి అన్న తాపత్రయంతో చేసింది తప్పితే ఏదో అక్కడ సాధించేద్దాము, ఇంకెవరినన్నా తొక్కేద్దాము అన్న ఇంటెన్షన్తో ఎప్పుడూ ఆవిడ చేయలేదు. సో మరి ఏం జరుగుతుందో లీస్ట్లో అయితే ఇప్పటి వరకు బర్నీ గారు, సంజన గారు అండ్ సుమన్ అన్న ఉన్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యి వీకెండ్ ఎలిమినేషన్, డబల్ ఎలిమినేషన్ ఉంటే మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు? సుమన్ అన్న అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు ఈ వీక్ అనే అనిపిస్తుంది. అండ్ ఇంకొకళ్ళే సంజన గారు లీస్ట్లో ఉన్నారు ఓటింగ్స్లో. మరి ఎలా జరుగుతుంది ఏంటి అనేది అప్డేట్ రాగానే నేను వీడియో చేస్తానండి. సో ఇప్పటివరకైతే ఇలా ఉంది. మరి ఇంకేం టాస్క్లు ఉండబోతున్నాయి? ప్రజెంట్ ఇమాన్యుయల్కి ఫస్ట్ డే ఓట్ అపీల్ ఛాన్స్ వచ్చింది, నెక్స్ట్ తనుజాకి ఓట్ అపీల్ ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు సంజన గారికి వచ్చింది. ఇంకా సుమన్ అన్న పాపం అవుట్ ఆఫ్ ద రేసే వెళ్ళిపోయారు. ఉన్నది బర్నీ గారు అండ్ డెమాన్ పవన్. మరి ఏం టాస్క్లు పెట్టబోతారు, వీళ్ళకి ఛాన్స్ వస్తుందా లేదా? అండ్ కళ్యాణ్కి ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఇస్తే బాగుండు అని ఎంతమందికి అనిపిస్తుందో కమెంట్ చేయండి. సో ఇప్పటివరకు అయితే అప్డేట్ ఇదండి. నెక్స్ట్ అప్డేట్ ఏమన్నా ఉంటే వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి.